హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేమ్ సునీరాస్ 316. ఈరోజు నేను చేయబోయే వీడియో తుల్లు చేపల పులుసు. ముందుగా తుల్లు చేప ముక్కలో కొంచెం సాల్ట్ వేసుకుని కడుక్కున్న ముక్కలను ఇప్పుడు మనం తీసుకుందాం. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కొత్తిమీర. ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల గ్రేవీలో బాగా కలుస్తుంది. పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల చాలా స్పైసీగా ఉంటాయి. తుల్లు చేప ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసుకుని దానిలో చిటికెడు పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత నూనె వేసుకుని బాగా మొత్తం ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ని ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ఉల్లిపాయ ముక్కలు ఉడకడానికి అండ్ మనం తీసుకున్న ముక్కలు అడగంటకుండా ఉండడానికి వాటర్ని యాడ్ చేసుకుందాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే సపోర్ట్తో ఇంకెన్నో వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. కర్రీ ఉడుకుతూ ఉండగా మనం తగినంత చింతపండు తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ తుల్లు చేపల పులుసులో పులుపు అనేది ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్. కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న చింతపండు పులుసుని బాగా కలుపుకోవాలి. ఇలాగే కలుపుకోవడం వల్ల ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయి. గరిటతో కలుపుకోవడం వల్ల ముక్కలు విరిగిపోతాయి కాబట్టి మనం ఇలాగే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసే కూర సముద్రంలో దొరికే చేపలలో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అది తుల్లు చేపల పులుసు. ఇలా చింతపండు పులుసు తగినంత యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయింది. ఇందులో తగినంత కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఉడికిన కర్రీ మీకు నేను ఇప్పుడు ఒక ముక్క తీసి చూపిస్తాను. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ముక్క. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.